వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో జరిగినటువంటి బహిరంగ సభలో అనేక విషయాలు ప్రస్తావించారు. దానికి ముందు జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు, కొన్నిటి ప్రారంభించారు, కొన్నిటికి బటన్ నొక్కారు. సో మొత్తం మీద అయితే 1,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించినట్లుగా చెప్తున్నారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరిగింది. అయితే గతానికి భిన్నంగా, అంటే గత 5 ఏళ్లకి భిన్నంగా ఈసారి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రిసీవ్ చేసుకోవడం కానీ, ఆయన సభలో పాల్గొనడం కానీ, ఆయనతో స్టేజ్ షేర్ చేసుకోవడం అనేది జరిగింది. సో లాస్ట్ 5 ఇయర్స్ బీఆర్ఎస్ అధికారం ఉంది, 10 ఇయర్స్ ఉంది. 10 ఇయర్స్లో 5 ఇయర్స్ మంచిగానే అక్కడ బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో. కానీ లాస్ట్ 5 ఇయర్స్లో మాత్రం మోడీని అంగీకరించలేదు కేసీఆర్. సో ఈ నేపథ్యంలో మోడీ రాకతో ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. మరోవైపు బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ఇది బీజేపీ మహాసభ కాదు, లేకపోతే ఎన్నికల సభ కాదు, ఇది విజయ సంకల్ప సభ అని పదే పదే ప్రస్తావించారు. ఆదిలాబాద్కు వచ్చినటువంటి తొలి ప్రధానిగా ఆయన చెప్తూ ఉన్నారు. సో ప్రధాని రాకపై తర్వాత ఆయన వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేజ్ షేర్ చేసుకోవడంపై కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సో ఇక ఇదే అంశాలపై ఈరోజు మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు నారా విజయ్ కుమార్ గారు, అదేవిధంగా జూమ్లో ఉన్నారు మృత్యుంజయ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా బేతి మహేందర్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అదేవిధంగా స్టూడియోలో ఉన్నారు మరో రాజకీయ విశ్లేషకులు దుప్పలపూడి శ్రీనివాస్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ముందుగా శ్రీనివాస్ గారు, అంటే మోడీ ఓవరాల్ ఇవాళ రేపు కూడా 2 రోజుల పాటు పర్యటిస్తున్నారు. ఆయన చెన్నై, తమిళనాడులో కూడా ఉన్నది. మొత్తం ఒక విజయ సంకల్ప యాత్రల పేరుతో ఈ ముగింపు సమావేశాలకు వెళ్ళడం, కొన్ని అభివృద్ధి పెండింగ్లో ఉన్నటువంటి కార్యక్రమాలను చేయడం, అటు కాంగ్రెస్ని ఇటు బీఆర్ఎస్ని విమర్శించడం, ఇవన్నీ చూస్తుంటాయి. అంటే స్టేజ్లో అభివృద్ధి కార్యక్రమాలు అప్పుడు మాత్రం ఒక రకంగా ఉంటుంది, కానీ పొలిటికల్ మీటింగ్ వచ్చేటప్పుడు ఇంకొక రకమైన స్వరం వినిపిస్తుంది. సో ఇది దేనికి సంకేతం అనుకోవచ్చు, ఎట్లా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? ముందుగా మీకు ప్యానల్ మిత్రులకు 360 న్యూస్ వీక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్. అదే దానికి వికాస్ సభ అంటున్నారు, విజయ సంకల్ప సభ అంటున్నారు. మీరు చెప్పిన దాంట్లోనే 2 ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ ఒకటి అన్నమాట. ఏదైనా ఎన్నికల ముందు సభని దాన్ని రాజకీయ సభగానే చూడాలి. ఇన్నాళ్ళు తెలంగాణకి ఇవ్వని అన్నీ కూడా మనం ఎన్నికల ముందే వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడే కాదు, ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా నరేంద్ర మోడీ ప్రధానిగా మనం చూస్తున్న దాంట్లో బీహార్ ఎన్నికల ముందు బీహార్కి 1,25,000 కోట్ల ప్యాకేజ్ ఇస్తారు. అట్లాగే ప్రతి ఎన్నికల్లో కూడా తను ఆ ముందు రావటం కాకుండా అదే మొదట్లోనే ఏది ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో కూడా ఈ రాష్ట్రం పట్ల అభివృద్ధి పట్ల గనక అదే శ్రద్ధ ఆసక్తి చూపిస్తే మనం టోటల్గా డెవలప్మెంట్ వైపే చూడొచ్చు. ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం రాజకీయ దీనిగానే చూడాలన్నమాట. పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా మీకు తెలుసు ఏంటి, నిజామాబాద్ వచ్చారు, అక్కడ కూడా పసుపు బోర్డు ప్రకటించారు, ట్రైబల్ యూనివర్సిటీ కూడా మనం ఇచ్చాం, సమ్మక్క సారక్క అన్నారు. అట్లాగే ఇక్కడ కూడా, కాకపోతే ఇదేంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మొదటి సభ ఇద్దరికి ఇచ్చారు, అటు కాంగ్రెస్కి ఇటు బీఆర్ఎస్కి కూడా టార్గెట్ చేశారు. కాకపోతే కాంగ్రెస్ని టార్గెట్ చేయటం ప్రధాని అనేది ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇంకా 3 నెలలు అవుతోంది. ఏది ఇంకొక వారానికి కానీ 3 నెలలు అయ్యే అవకాశం లేదు. 3 నెలల్లోనే మరి రాజకీయ విమర్శలు కాంగ్రెస్ పైన కూడా ఎక్కువ పెట్టడం కొంతమేరకు కొంత ఇబ్బందికరమే. కానీ అంటే స్థాయిలో ఏం విమర్శలు చేయలేదు ఆయన, మొత్తం విమర్శలు పెద్దగా ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన, కుటుంబ పార్టీలు, ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ని రెండింటిని ఒకే గాడిని కట్టి మాట్లాడడం జరిగింది. మొత్తం కాళేశ్వరాన్ని తీసుకున్నారు, కాళేశ్వరం వాళ్ళు దోచుకున్నారు, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు దోచుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి మరి 80 రోజుల్లోనే దోచుకుంటున్నారు అనేయటం అనేది మరి ఎలా చూడాలా అనేది ఒకటి ప్రజల్లో కూడా కొంత
ప్రధాని మోడీ నుంచి అప్పుడే అంత తీవ్రమైన విమర్శ కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తుంది అనుకోలేదు. కానీ తనకేంటంటే, పార్టీకి ఏంటంటే రెండు ఒకటే మాకు. ఏది మేము టార్గెట్ చేస్తోంది బీఆర్ఎస్ని, కాంగ్రెస్ని అంటూ రెండు వారసత్వ పార్టీలే, పరివార్ అంటుంటారు కదా. కాకపోతే నా తెలంగాణ కుటుంబ సభ్యులారా అనేది ఆయన అప్పుడప్పుడు ప్రస్తావిస్తారు. దానికి రోరింగ్ ఇక ప్రజల్లో కూడా మనం చూస్తున్నాం. ఎమోషన్స్ ద్వారా ముద్ర వేసే ప్రయత్నం జరిగింది. మొన్న 4 ఎంపీ సీట్లు గెలుచుకున్నారు, ఈసారి ఎక్కువ గెలుచుకోవాలనేది వాళ్ళ తాపత్రయంగా కనిపిస్తోంది. సో విజయ్, మీరేమంటారు? అంటే ప్రధానమంత్రి మోడీ ప్రసంగం కానీ, ఆయన వ్యవహరించే తీరు కానీ, ఆయన మాట్లాడిన దాని మీద మీరేమంటారు? ప్రధానమంత్రి గారు వచ్చింది పూర్తిగా ఎన్నికల ప్రచారం కోసము, ఎన్నికల ప్రచార సభనే. ఎన్నికలు ఇంకో 10 రోజుల్లో వస్తున్నటువంటి షెడ్యూల్ వచ్చేటువంటి నేపథ్యంలో ఇదంతా ఎన్నికల ముందస్తుకు సంబంధించినటువంటి చర్యల్లో అన్ని రాష్ట్రాల్లో పేరుకు విజయ సంకల్ప యాత్ర అన్న మొత్తం మీద ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి సభ. ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి సభకు వచ్చినటువంటి తెలంగాణకు వస్తే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి బడేబాయ్ అని చెప్పి, మా పెద్దన్న అని చెప్పి అనడం, దానికి ఏం సంకేతం ఇస్తున్నారు? మీ సహకారం ఉండాలి అభివృద్ధికి అని చెప్పేది ఒకటి కోరడం జరిగింది. అంటే సర్టిఫై చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మళ్ళీ వచ్చేసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అనేది. 10 రోజుల్లో ఏం అభివృద్ధి అయితే ఉన్నది, షెడ్యూల్ వచ్చేది 10 రోజుల్లో షెడ్యూల్ వస్తుంది. ఇంకా సహకారం ఏమి ఇస్తారు? సహకారం ఇచ్చిన సహకారం అంటే అంతే కదా. ఇది ఇక్కడ చూడాల్సింది ఒక ముఖ్యమంత్రి మీటింగ్ అయిపోయింది. ఒకటి ఫస్ట్ టైం వచ్చినందుకేంది స్వాగతం పలకాలంటే ఓకే, దానికోసం ఎందుకు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు, ప్రధానమంత్రి వస్తున్నారు, స్వాగతం పలకాలంటే పోవడం ఒకటి ఉంది. పెద్దన్న మీ సహకారం కావాలి, గుజరాత్ లాగా మా తెలంగాణ అభివృద్ధి కావాలి, ఇంకెక్కడ సహకారం అండి? మీరు వచ్చేది షెడ్యూల్ 10 రోజుల్లో షెడ్యూల్ వస్తే ఏదైనా పని అవుతుందా? ఒక పైస ఇవ్వగలుగుతారా? ఓ పైస ఇచ్చిన పని అవుతుందా? ఏ పని కాని దానికి ఎందుకు ఉంటాయి కదా, ఏం అనౌన్స్మెంట్స్ ఉంటాయి. మరి 10 రోజుల్లో ఎలక్షన్ వచ్చేది దానికి ఈ మొన్న డిఫెన్స్ ల్యాండ్స్ అన్ని కూడా ఈ 10 ఏళ్ళ నుంచి జరుగుతున్న పోరాటం. అది పోరాటమే 10 రోజుల్లోనే వచ్చేసింది కదా. 10 రోజులు ఎట్లా వచ్చి 10 రోజులు పోరాటాలు చాలా ఉన్నట్టు. డిఫెన్స్ ట్రైబల్ యూనివర్సిటీ అనేది గతంలో ప్రకటించింది. అది ఎప్పుడు వినండి, అదెప్పుడు ఇంతవరకు రాలేగా. ఈ రోజు ఆదిలాబాద్కి వచ్చి రాలే కదా అనేది. ఇనాగ్రేషన్స్ ఉండ. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఇది ఎలక్షన్స్ ఉన్నటువంటి ఎన్నికలకు ముందు ఎవరైనా హామీలు ఇస్తారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి, మోడీ ఇస్తున్నారు. భారతదేశం అంతా వేరండి. తెలంగాణకు ప్రధానమంత్రి వచ్చి భారతదేశంలో తెలంగాణ లేదా ఉన్నది ఇంతవరకు ఇయ్యలే ఏమి. తెలంగాణ అదే వేరే రాష్ట్రాలకు పోతే ఇనాగ్రేషన్స్ చేస్తున్నాడు. మన తెలంగాణకు వచ్చేమో శంకుస్థాపనలు. ఎప్పుడు 10 ఏళ్ల పీరియడ్ అయిపోయి, బడ్జెట్ అయిపోయి, ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పుడేమో ఎన్నికల షెడ్యూల్ ముందు శంకుస్థాపనలా, ఆ మిగతా రాష్ట్రాలలో ఇనాగ్రేషన్సా? అది కదా సమస్య. ఇంకొకటి ప్రధానంగా ఇక్కడ చెప్పాల్సింది, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది, మీ సహకారం కావాలంటే ఇప్పుడు ఇచ్చేది లేదు, ఏం లేదు, మళ్ళీ వస్తారు గవర్నమెంట్లో, మళ్ళీ వచ్చినాక మమ్మల్ని గుజరాత్ లాగా చేయండి అని విజ్ఞప్తి చేసినట్టు. రైట్. అంటే మీరు ఆ రకంగా అర్థం ఒక్క నిమిషం. ఒక వాస్తవం ఏంది, నెక్స్ట్ 10వ తారీఖు 12వ తారీఖు షెడ్యూల్ వస్తుంది. ఈ రోజు 4వ తారీఖు, వీక్ డేసే. ఇంకా 10 రోజులైనా నేను ఇంకా వీక్ డేసే. ఈ వారం రోజుల్లే మోడీ గారు సహకరించి 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణకి ఇచ్చి మొత్తం అయిపోయేటువంటి సిచ్యువేషన్ ఉందా? ఆ సిచ్యువేషన్ లేదు. లేదంటే ఒక ముఖ్యమంత్రి గారు మీరు పెద్దన్న, మాకు పెద్దన్న అని చెప్పడం ఏంది, ఆడ పోయి అడగడం ఏంది? ఇదంతా ఒక గమ్మత్తగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంలో దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో కానీ ఇక్కడ జరిగేది మాత్రం ఇండైరెక్ట్ ఒక చీఫ్ మినిస్టర్, కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పడం జరిగింది. రైట్. ఇక్కడ మీరు 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 విన్నారో లేదో సరే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూర్తి స్థాయి ప్రసంగం, దానికి ముందు రేవంత్ రెడ్డి మాట్లాడింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఎక్కడా కూడా చాలా ఇదిగా ఆయన మాట్లాడారు. అంటే చాలా లిబరల్గా, చాలా సమైక్య స్ఫూర్తి అంటారు. సమైక్య స్ఫూర్తిలో ఆయన మాట్లాడి ఎక్కడ మోడీ పేరు ప్రస్తావించలేదు. ప్రధానమంత్రి అనే వ్యక్తి ఈ దేశానికి, రాష్ట్రాలకు పెద్దన్న లాంటి వాడు. ప్రధానమంత్రి సహకారం రాష్ట్రాలకు ఉండాలి. ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు గౌరవించుకోవాలి. ప్రధానమంత్రి సహాయ సహకారాలు ఉంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి.
ఈ ప్రధానమంత్రి సహకారం అందిస్తే గుజరాత్ లాగా కంటే ఇంకా దూసుకువెళ్తాం, రాష్ట్రానికి ఇంకా రావాల్సిన చాలా ఉన్నవి, వాటన్నిటిని త్వరితగతిని ఇవ్వండి అని చెప్పేసి ఒక ప్రధానమంత్రి అనేటువంటి చైర్ని ఆర్డర్ చేసిరు, ప్రధానమంత్రి పేరునే ప్రస్తావించారు తప్ప ఆయన ఎక్కడా కూడా నరేంద్ర మోడీ మేరా భాయ్ అని చెప్పేసి ఎక్కడా అనలేదు. ప్రధాని రాష్ట్రాలకి పెద్దన్న లాంటి వాడు అని అన్నారు. అది ఆబ్వియస్గా దానికి పెడాదాలు తీయడంలో ఉద్దేశం ఏంటి? మీరు కూడా వినండి. ప్రధానమంత్రి దేశానికి ప్రధానమంత్రి పెద్దన్నలాగా ఇప్పుడు ఎలక్షన్ వచ్చేది ఏంది? ఈ 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల వాతావరణం ఉన్నటువంటి సందర్భం. ప్రజలు ఇప్పుడు అడిగేది కూడా ఓట్లే అడుగుతున్నారు. మా పార్టీని ప్రధానమంత్రి వచ్చి ఏం చెప్తున్నారు? మా పార్టీని గెలిపియండి, కాంగ్రెస్ ఓడించండి అని చెప్తున్నారు. ప్రతి సభలో అదే చెప్తున్నారు. అంటే ఆ సిచ్యువేషన్ ప్రధానమంత్రి ప్రధానమంత్రి హోదాను గౌరవించారు రేవంత్ రెడ్డి. దేశంలో సమైక్య స్ఫూర్తి నింపాలనే ఉద్దేశం ఉన్నది. లాస్ట్ 5 ఏళ్ళు లేదు కదా, ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తేనే గౌరవించలేదు. గత టైంలో రావద్దు అని ఒక ప్రధానమంత్రి కార్యాలయం సమైక్య ఫెడరల్ స్పిరిట్ కు విరుద్ధంగా ప్రధానమంత్రి కార్యాలయం వివరించింది. అటు ఎవరైనా ఒక ముఖ్యమంత్రిని రావద్దని చెప్పడం ఏందండి? ఇప్పుడు అంతేందుకు కర్ణాటకలో కూడా ముఖ్యమంత్రి ఇస్రోకి సంబంధించినటువంటి ప్రయోగం జరిగితే ఇదే దక్షిణాఫ్రికా నుంచి సీఎం రావద్దని చెప్పిండండి. సీఎం రావద్దని చెప్పి ఓ ప్రధానమంత్రి కార్యాలయం సీఎం మమతా బెనర్జీ కూడా కలిసింది. తను చెప్పింది ఏంటి? నేను ప్రోటోకాల్ అది అట్లా చెప్పింది. ప్రోటోకాల్ కలయిక కూడా కలవచ్చు కదా. లాస్ట్ 5 ఇయర్స్ ఎందుకు కలవలేదు? ప్రోటోకాల్ ప్రకారమే రావద్దన్నారు. ప్రోటోకాల్ ఒక ముఖ్యమంత్రిని అవమానించే విధంగా ప్రధానమంత్రి కార్యాలయం వివరించింది. అట్లా ముఖ్యమంత్రి వినండి ఇక్కడ ఇప్పుడు మీరు గుర్తించారో లేదో, తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిస్తున్నాను బేగంపేటలో రిసీవ్ చేసుకోవడానికి. మరి ఇంకే ఆ ప్రోటోకాల్ అయితే నడిచిందిగా. ఎవరైనా ముఖ్యమంత్రి రావాలి అంటే ముఖ్యమంత్రి ఇది గత ముఖ్యమంత్రి కన్నా తను ఎలా భిన్నమైన వ్యక్తి. గత ముఖ్యమంత్రి హయాంలో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వైరంతో చాలా కోల్పోయాం. ఆయన ఏంటంటే డబుల్ స్టాండర్డ్స్తో వెళ్ళారు. కొన్నాళ్ళు బీజేపీతో సయోధ్యతో ఉన్నారు, కొన్నాళ్ళు మళ్ళీ అదే మోడీని బోడీ అన్నారు. ఇలాంటి సందర్భాల్లో కేసీఆర్ కన్నా కూడా తను ఎలా భిన్నమైన వ్యక్తి అనేది చూపించుకోవడం ఒక హుందాతనం. విధానాలకు భిన్నంగానే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. ఎందుకంటే గతంలో జరిగిన దానికి భిన్నంగా తన పరిపాలన ఉండాలి. ఏ విధంగా ముఖ్యమంత్రి అనే అతను తన హుందాగా వ్యవహరించాలి, తన హుందాతనాన్ని ఎలా కాపాడుకోవాలనేదే ఇవాళ రేవంత్ రెడ్డిది చూడాలా మనం. కాకపోతే ఇది మీరన్నట్టుగా ఏంటి, ప్రధాని పేరేం ఎత్తలేదు, ఆ పెద్దన్న పాత్ర అనేది అది ఇవాళ రేవంత్ రెడ్డి కొత్తగా అన్నదేం కాదు. మీరు ఆ సమాఖ్య స్ఫూర్తి అన్నది వాళ్ళు ఏంటంటే కేంద్రం అనేది అది ఫెడరల్ స్ట్రక్చర్లో మనకు ఒక భాగం కాబట్టి కేంద్రంలో ఇవాళ మోడీ ఉండొచ్చు, రేపొద్దున ఇంకొకరు రావచ్చు. అందుకే ఆయన ప్రత్యేకంగా ప్రధానమంత్రి ప్రధాని పెద్దన్న అన్నారు, కానీ ఎక్కడ కూడా నరేంద్ర మోడీ మా పెద్దన్న అని అనలేదు. ఈ విషయాన్ని మరొకసారి రేవంత్ రెడ్డి స్పీచ్ ఉన్నాక తెలుస్తుంది. రైట్, మృత్యుంజయ్ గారు ఉన్నారు. మోడీ పేరు తీసుకోవాల్సిన లేదండి. ప్రధాని అంటేనే ఇప్పుడు మోడీ గారు ప్రధాని. ఇప్పుడు వచ్చింది ఎన్నికల సభలు, ఎలక్షన్, రైట్. మృత్యుంజయ్ వారం రోజుల ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. రైట్, మృత్యుంజయ్ గారు చెప్పండి. రైట్, మీరే విధంగా చూస్తారు? అంటే బీఆర్ఎస్ కానీ మిగిలిన కొంతమంది విమర్శిస్తున్నారు, మోడీ రేవంత్ రెడ్డి ఒకే స్టేజ్ షేర్ చేసుకోవడానికి కానీ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి స్పీచ్ని కానీ మీరేమంటారు? వాళ్ళిద్దరూ ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నారో నాకు తెలియదండి, నేను కొంచెం లేట్గా జాయిన్ అయినా కాబట్టి. రైట్ మృత్యుంజయ్ గారు, మీకు ఒక విషయం చెప్తున్నా. అంటే ప్రధానమంత్రిని పెద్దన్న అనేటువంటి సంబోధించారు, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్పేసి బీఆర్ఎస్ విమర్శిస్తోంది. అయితే ప్రధానమంత్రి పేరు ఎక్కడా కూడా ఆయన ప్రస్తావించలేదు. రైట్, లేలే ఇప్పుడు ఒక మాట అండి, 10 సంవత్సరాలు తిట్టుడే అలవాటు, తిట్టుడు మాత్రమే వినుడు అలవాటు అయినటువంటి వాళ్ళకు తిడితే తప్ప మంచి మాటలు అర్థం కాదు. కాబట్టి మంచి భాషల మీరు అన్నట్టు ఇంతకుముందు ఎవరో పెద్ద ఆయన చెప్తా ఉన్నారు, ఒక ఫెడరల్ స్ఫూర్తికి నిదర్శనంగా ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి ఒక వేదికను పంచుకొని మాట్లాడడం తప్పని ఎవరన్నా భావిస్తే అది అంత అన్డెమోక్రటిక్ ఇంకొకటి ఉండదని చెప్పి నేను అనుకుంటాను. తర్వాత రెండవది
ఇంతకుముందు ఇప్పుడు వాళ్ళు, నేను అందుకే ఏ పార్టీలో ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు కానీ రైట్ పెద్దన్న అంటే అవును పెద్ద పార్టీలు అన్న అలా తమ్ముడు కాదు. అంటే కాదు. మన దగ్గర ఒక సామెత ఉన్నది, పేకాటనే తమ్ముడు తమ్ముడే అని. Yes. వ్యవహారం దగ్గర, రాజకీయాలు చేసే దగ్గర రాజకీయాలు చేసుకోవాలి. ఒక వేదిక మీద సంప్రదాయబద్ధంగా ఒక వేదిక మీద మాట్లాడడం కూడా తప్పని భావిస్తే, తిట్ల పర్వము తిట్ల పురాణం విన్నోళ్ళకి అట్లనే అదే నచ్చుతుంది తప్ప ఇటువంటి భాష నచ్చదు వాళ్ళకి. మంచిగా మాట్లాడడం, మర్యాదగా మాట్లాడడం అనేది ఇష్టం ఉండకపోవచ్చు బహుశా, నేను అనుకుంటా. ప్రధానమంత్రి వేదిక మీదకి పోవడం తప్పేమున్నదండి? ప్రధానమంత్రి వస్తే ముఖ్యమంత్రి పోకుండా, లేకుంటే ముఖ్యమంత్రి వస్తే రేపు పొద్దునట్టు జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ రాడు, లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ రాకపోతే ఇంకొక ఎమ్మెల్యే రాడు. అది ఎట్లా సాధ్యమవుతుంది? అభివృద్ధి అది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. అలా వ్యవహరించడం అనేది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. భారతదేశంలోనే ఉంది తెలంగాణ కూడా. ఎస్, ఎగ్జాక్ట్లీ. అందుకే నేనేమంటున్నా అంటే, తప్పకుండా ఎవరి మర్యాద వాళ్ళకి ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ఒక గ్రామానికి పోతే కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ను ప్రోటోకాల్ ప్రకారంగా పిలుస్తారు. ఆ సర్పంచ్ బుద్ధి లేకనో, లేకపోతే ఆ సర్పంచ్ ఇంకేదో తెలియక ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడితే సర్పంచ్ కాదు. మామూలు సర్పంచ్కు ఉన్నటువంటి ప్రోటోకాల్, మామూలు సర్పంచ్కు ఉన్నటువంటి ఆలోచన జ్ఞానం ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఉండేటువంటి సర్పంచ్ను తప్పకుండా ఆహ్వానం చేస్తారు. అదే సిద్ధరామయ్య గారు ఎందుకు విమర్శ చేశారు? అట్లా కర్ణాటక సీఎం ఏం చేయమని మీ ఉద్దేశం లేని అక్కడ పోయి చెప్పులు పట్టుకొని కొట్టాడన్నా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఇద్దరు వేదిక మీద? ఏంటి మీ భావన? ఏమనుకుంటారు? 10 సంవత్సరాలు అభివృద్ధిని నాశనం చేసి మొత్తం 10 సంవత్సరాలు మొత్తం కొట్లాడి. హలో, రైట్ మహేందర్ రెడ్డి గారు, బేతి మహేందర్ రెడ్డి గారు, బీజేపీ నాయకుడు. ఒక్క నిమిషం అండి. చెప్పండి. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే, మనం డిబేట్ లో కూర్చున్నప్పుడు డిబేట్ ఛానల్ వేల మంది లక్షల మంది చూస్తున్నారు. ఎందుకంటే మనం ఏంటంటే వాస్తవాలు మాత్రమే మాట్లాడుకోవాలి. హలో, మాట్లాడకూడదు. మాట్లాడుతున్నాను. రైట్ మాట్లాడండి, మీరే మాట్లాడండి. ముత్యంజయ్ గారు ఒక్క నిమిషం ఉండండి. రైట్. హలో, అయితే గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ నరేంద్ర మోడీ గారు ఒక నిమిషం నరేంద్ర మోడీ గారు ఏదైతే ఉందో ఇంకొక తెలంగాణ అభివృద్ధి చెందాలని చెప్పేసి అనేక సార్లు రావడం జరిగింది. అనేక సార్లు కూడా చాలా నిధులు ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఒక విషయం చెప్తాను. ఈ నేడు ఇవాళ ఏదైతే 490 కోట్లతో ఏదైతే నేషనల్ హైవేలే కానీ ప్రారంభించడం జరిగింది. గతంలో రామగుండంలో ఏదైతే ఉందో 800 మెగావాట్ల ప్రాజెక్టు మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా రైల్వే లైన్లు ప్రారంభించడం జరిగింది. రామగుండంలో ప్రాజెక్టు మొదలుపెట్టడం జరిగింది. అదే వరంగల్లో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్, అదే MMTS సెకండ్ ఫేజ్ మొదలు పెట్టడం జరిగింది. అంతకుముందు గతంలో ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యడం జరిగింది. తెలంగాణలో 3 వందే భారత్ రైలు ప్రారంభించడం జరిగింది. అమృత భారత కింద దాదాపు 40 రైల్వే ప్రాజెక్టు మొదలవడం జరిగింది. అదేవిధంగా 11 సాగునీటి ప్రాజెక్టు నిధులు పెట్టడం జరిగింది. తెలంగాణ అభివృద్ధి కొరకు దాదాపు 1000 కోట్ల నిధులు ఆలోచిస్తూ ఉంటే గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఒక్క నిమిషం అనుకుంటున్నారు. మొత్తం భారతదేశంలో ప్రధానమంత్రి చేసిన పనులన్నీ తెలంగాణకే చేసినట్టు, ఇక్కడ తెలంగాణలో తప్ప ఇంకెక్కడ అభివృద్ధి భారతదేశంలో ఇప్పుడు జరిగిన విషయాలను మీరే గతంలో భారతీయ జనతా పార్టీ చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి ఉన్నప్పుడు మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ చెందుతుందని చెప్పి చెప్పడం జరిగింది. మాట మార్చొద్దు కదా, మాట మార్చొద్దు అనేది మీరు ఇవన్నీ చెప్పడం జరిగింది కదా. అంటే మనం ఇవన్నీ ఇయ్యాలని చెప్పి చెప్పగలుగుతారా? ఇవన్నీ ఇచ్చారు కదా. జాతీయ హోదా ప్రాజెక్ట్ ఇచ్చారండి పాలమూరు రంగారెడ్డికి. ఉన్నప్పుడు ఏదైతే ప్రత్యేకంగా ఇచ్చిన మహేందర్ రెడ్డి గారు
మహేందర్ రెడ్డి గారు ఈశాన్య రాష్ట్రాల గురించి మహేందర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. హిందీ రాష్ట్రాలు మృత్యుంజయ గారికి మధ్యలో ఇంకా కట్ అయిపోయింది. ఆయన మాట్లాడుతున్నారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్నారు మోడీ గారు. ఒక్క నిమిషం మహేందర్ రెడ్డి గారు ఉండండి, లైన్ లో ఉండండి. అన్ని రాష్ట్రాలకు సమాన నిధులు ఇస్తా ఉన్నారు. దాని భాగంగా తెలంగాణకి ఎక్కువ నిధులు అన్ని అవినీతి జరిగినప్పుడు ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చినప్పుడు స్వాగతించాలి. రేవంత్ రెడ్డి గారు స్వాగతించారు, వారికి మేము అభినందన తెలియజేస్తున్నాం. అదే విధంగా కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటున్నాము. మహేందర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఇద్దరు మాట్లాడితే ఎవరికి వినపడదు. ఒక్క నిమిషం ఉండండి మీరిద్దరు. మహేందర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. అభివృద్ధి విషయంలో మాట్లాడారు తప్పించి రాజకీయ వైరాలు అవసరం లేదు. అభివృద్ధి విషయంలో కలిసికట్టుగా పనిచేయాలని చెప్తున్నాము బీజేపీ. ఇవాళ మోడీ గారు కూడా మరి కుటుంబ పాలన కాంగ్రెస్ కుటుంబ పాలన కేసీఆర్ కుటుంబ పాలన కదా, అది తప్పలేదు, వాస్తవే కదా. కుటుంబ పాలన సెంట్రల్ కుటుంబ పాలన చెప్పండి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. భారతదేశాన్ని కాదని దేశంలో జరగనటువంటి అభివృద్ధి ప్రత్యేకంగా తెలంగాణకి ఇది నా బహుమతి అని చెప్పడానికి ఏమన్నా ప్రధానమంత్రి దగ్గర ఉన్నదా అని అడుగుతున్నా. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందంటేనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతా ఉన్నది. అన్ని అబద్ధాలు రామగుండం ఎప్పుడో బిల్లులో ఉన్నటువంటిది ఎప్పుడో చేశారు. పాత కాంగ్రెస్ చేసింది. ఏ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఉచిత పథకాలు ప్రభుత్వం రాగానే మళ్ళీ పాత మర్చిపోడు కాదు. మీరు బీజేపీలో ఉన్నప్పుడు ఏదైతే కొన్ని విషయాలు కాదు. అదేం ప్రశ్న? బీజేపీలో మాత్రం ప్రధానమంత్రి చాలా సిపాయి చెప్పినా నేను ఎప్పుడు చెప్పలేదు. తప్ప రాముడు తప్ప రామాలయాలు మతము తప్ప ఇంకో దిక్కుమాలిన పని తప్ప ఏం పరిపాలిస్తున్నది. మహేందర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. చాలాసేపు నుంచి మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం ఉండండి దయచేసి, ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు, మొత్తం మనం చూసినట్టయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటు కర్ణాటక కానీ తమిళనాడు కానీ నేను బీజేపీలోకి వచ్చి బీజేపీలో ఏమి అభివృద్ధి లేదు, మందు లేదు. ఒక అయోధ్య సూటి ప్రశ్న అడుగుతున్నా. భారతదేశంలో మహేందర్ రెడ్డి గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. మహేందర్ రెడ్డి గారు మీకు చాలా సమయం ఇచ్చిన. మహేందర్ రెడ్డి గారు దయచేసి మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి. మీరు అట్లా కంటిన్యూగా మాట్లాడితే, మీరు ఇద్దరు కంటిన్యూగా మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. దయచేసి మీరు ప్లీజ్ మృత్యుంజయ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఉండండి. మీరు మాట్లాడారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాం. శ్రీనివాస్ గారు, మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనం చూసినట్లయితే ఇటు తమిళనాడు ఇటు తెలంగాణ ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ బీఆర్ఎస్ ఆ ప్లేస్ని బీఆర్ఎస్ ఉన్నటువంటి ప్లేస్ని భర్తీ చేయాలని ఒకటి, అటు అన్నాడీఎంకే దాదాపుగా కనుమరుగవుతూ వస్తుంది రోజు రోజుకి. అక్కడ బీజేపీ చాలా తక్కువలో ఉన్నప్పటికీ కూడా ఆల్టర్నేటివ్ అనేది బీజేపీ అనేటువంటి ప్రొజెక్షన్ కోసం అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఈ మధ్యకాలంలో పాదయాత్ర చేయడం చూసాం. ఇటు కర్ణాటకలో ఎట్లాగో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నది. సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ వచ్చినా 25 సీట్లు వాళ్ళే కాబట్టి అంత పెద్ద ఇబ్బంది లేదు. సో ఈ సౌత్లో ఉన్నటువంటి ఈ 4 స్టేట్స్ల మీద ఫోకస్ బాగా పెట్టినట్టుగా కనిపిస్తుంది కదా, దీనిపై మీరేమంటారు? ఇది గత 4-5 ఏళ్ల క్రితం నుంచి వాళ్ళు చెప్తున్నారు కానీ కొంచెం ఈ అవకాశాలు కొంచెం ఎక్కువ మెరుగ్గా వచ్చినాయి ఇప్పుడే. అమిత్ షా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే బీజేపీకి 7 స్టేట్స్ వాళ్ళకు కొరుకుడు పడలేదు. ఈ 7 స్టేట్స్ మీద మనవి ఉన్నాయి. ఇది సౌత్లో ఉన్నటువంటి 3 కూడా. వీటిని కూడా అక్కడ ఆల్రెడీ ఈశాన్య రాష్ట్రాల్లో వాళ్ళు బాగా వేసుకున్నారు.
ఏది ఆ 7 రాష్ట్రాల్లో. ఇప్పుడు వీటి మీద దృష్టి సారించారు. పార్టీలు ఏదైనా సరే రాజకీయ అవసరాలు కాదు ఇక్కడ మనకిక్కడ. ఈరోజు ప్రధాని సభ, రేపు సభను కూడా మనం ఎలా చూడాలంటే అతను ప్రధాని, ఇతను ముఖ్యమంత్రి. ప్రధాని ముఖ్యమంత్రి మధ్య జరిగినటువంటి ఆ ప్రసంగాలలో రాజకీయ వాసనలు అనవసరం. ఇప్పుడు ఇతను ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ప్రధాని ఒకే వేదికని పంచుకున్నారు. దీన్ని మనం వెల్కమ్ చేయాలి. మీకు గుర్తే ఉంటుంది, లాస్ట్ టైం కూడా నరేంద్ర మోడీ, స్టాలిన్ ఇద్దరు ఒకటే స్టేజ్ పంచుకున్నారు. ఆ రోజున ఇక్కడ హైదరాబాద్లో ప్రోగ్రామ్ అయిన తర్వాత మళ్ళీ చెన్నై చిదంబరం స్టేడియంలో మీటింగ్ అయింది. మీటింగ్ అయినప్పుడు స్టాలిన్ స్పష్టంగా చెప్పాడు, మీరు ద్రవిడియన్ కల్చర్కి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు చేపట్టినా మేము దాన్ని స్వాగతించము, వీఆర్ ఫాలోయింగ్ ద్రవిడియన్ కల్చర్ అని చెప్పి స్టేజ్ మీద చాలా స్పష్టంగా చెప్పాడు. అప్పుడు కూడా ఒక విమర్శ వచ్చింది, కేసీఆర్ కూడా అట్లా స్టేజ్ పంచుకున్నప్పుడు ఆయన విమర్శించాలని చెప్పొచ్చు కదా అనేటువంటి. ఇది కేసీఆర్ కూడా అదే వేదికను పంచుకుంటే అమీతుమీ తేలిపోతుంది. ఏది రాజకీయాలు ఏమైనా కనుక ఉన్నట్లయితే ఆయన ఏంటంటే అవాయిడ్ చేశారు. ఏది ఆయన వస్తే ఈయన వెళ్ళకపోవటం, ఆల్రెడీ పిలవలేదనేది కూడా ఒక వాదన. అది ఒకసారి కాదు కదా, ఒకసారి పిలవలేదు అనుకుంటాం, లేదు ఒకసారి రావద్దన్నారు అని అంటున్నారు. వీటిలో వాస్తవాలు ఎలా ఉన్నాయి? నేను వస్తాను అని చెప్పేసి ఒక పిఎంఓకి ఒక ఇంటిమేషన్ ఇవ్వడం అలాంటిదన్నా చూపించవచ్చు. ముఖ్యమంత్రి హక్కు అండి ఇది ఎవరి భిక్ష కాదు. ఏది ప్రధాని సభను పంచుకునే హక్కు ముఖ్యమంత్రి హక్కు. ప్రజలు ముఖ్యమంత్రిగా అతనికి ఇచ్చినప్పుడు అతను రావద్దంటానికి ఆయన ఎవరు, అతను రమ్మని పిలవటానికి ఆయన ఎవరు? ఇదేంటంటే ఇది అవాస్తవాలు. ఇదని కాదు కదా. ఇప్పుడు మనది సమాఖ్య రాష్ట్రం, సమాఖ్య రాజ్యం ఇది. దీనిలో ముఖ్యమంత్రిగా ఈయన ఎన్నుకున్నాం, ఇది ప్రజల తీర్పు. ప్రధానిగా ఆయన ఎన్నుకున్నాం, అది ప్రజల తీర్పు. అంతే తప్ప వాళ్ళ మధ్య భేషజాలకు ప్రోటోకాల్ ఇది కాదు కదా. ముఖ్యమంత్రి వెళ్ళకపోవడం, ముఖ్యమంత్రి అవాయిడ్ చేశారు. ఏది గత ముఖ్యమంత్రి. ఇవాళ రేవంత్ రెడ్డి స్పీచ్ కూడా మనం చూసినట్లయితే కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరి రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది, దానికి తాను సిద్ధంగా లేదన్నాడు. ఇంకో మాట కూడా అన్నారు, ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలి, ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. దాన్ని మనం స్వాగతించాలా. భవిష్యత్తులో ప్రధానితో ఈ ముఖ్యమంత్రి ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తాడో చూద్దాం. ఎందుకంటే ఇప్పటికి 3 నెలలే అయింది. 3 నెలల్లోనే నేను అనుకోవటం రేవంత్ రెడ్డి ఈరోజు అతని ప్రజెన్స్, అతని స్పీచ్ ఒకటే కనపడుతోంది. గత ముఖ్యమంత్రికి తను ఎలా భిన్నమో చూపించడమే మనకు కనపడుతోంది. గత ముఖ్యమంత్రి కేంద్రంతో కొంత వైరుధ్యాల వల్ల లేదు, ఆ కేంద్రంతో సత్సంబంధాల వల్ల, రెండింటి వల్ల కూడా తెలంగాణకి ఏమీ బెనిఫిట్ జరగలేదు. మంచిగా ఉండి సాధించలేకపోయారు, యుద్ధం చేసి సాధించలేని పరిస్థితి గత 10 ఏళ్ల తెలంగాణ ప్రస్థానం మనం చూసాం. అలాంటిది ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి యొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, దీని పరిణామాలు భవిష్యత్తులో ఎలా ఉంటాయో చూస్తాం. నెక్స్ట్ రేపటి ఎలక్షన్ తర్వాత ఈయన ప్రధానిగా ఉంటాడా ఉండడా అవి ఇప్పుడు రేపు సభల్లోనే ఉంటుంది కదా. ఈయన సీఎంఏ కాదు, పిసిసి ప్రెసిడెంట్ కూడా. యూ హ్యావ్ టు మస్ట్ రెస్పాండ్ ద పిఎం స్పీచ్. ఈరోజు చేసిన రాజకీయ విమర్శలకు కూడా ఆయన సమాధానం చెప్పాలి. ఏది కాళేశ్వరం మనం ఇందాక అనుకున్నాం, వాళ్ళు తిన్నారు వీళ్ళు తినడానికి సిద్ధంగా ఉన్నారన్న విమర్శకు కూడా తెలంగాణ కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. తెలంగాణ కాంగ్రెస్ నాయకుడిగా రేవంత్ రెడ్డి కూడా స్పందించాలి. రైట్ విజయ్, మీరేమంటారు? అంటే ఇక్కడ జరుగుతున్నది బీజేపీ నాయకులు చాలా చెప్తున్నారు, కానీ సౌత్ ఇండియాలో ముఖ్యంగా మనం ఇందాక నేను శ్రీనివాస్ గారు అడిగింది, సౌత్ ఇండియాలో ఫోకస్ పెట్టింది భారతీయ జనతా పార్టీ. దానికి సంబంధించిన గెయిన్ కూడా జరుగుతున్నట్టుగా ఆ పార్టీ నాయకులే చెప్తున్నారు. అది దిశగా జరుగుతుందంటారా? మరి 370 సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు ఓన్గా. బీజేపీ ఓన్గా 370 సీట్లు టార్గెట్గా పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఉత్తరాదిలో ఫుల్ అయిపోయినాయి వాళ్ళకి. మొత్తం ఎక్కడ లేవు, రావాల్సినవి ఏం లేవు. 303 ఇక రావాల్సినవి ఎక్కడ లేవు, అన్నీ ఫుల్గా ఉన్నాయి. ఇక రావాల్సినవి తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రావాలి. కర్ణాటక సౌత్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో 28 ఉంటే 26 వాళ్ళే బీజేపీ ఉన్నది. 2 సీట్లు మాత్రమే వేరే వాళ్ళు గెలవడం జరిగింది. ఇక రావాల్సింది వాళ్ళకి ఎక్కడ, తెలంగాణలో కూడా ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి 4 ఫుల్ అయిపోయినటువంటి సిచ్యువేషనే. వస్తే తెలంగాణలో ఎక్స్ట్రా 1-2 వస్తాయని ఒక ఆశ, తమిళనాడులో 1-2 వస్తే ఆశ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సరే వాళ్ళ సొంతంగా గెలవకపోయినా పొత్తుంటుందని అంటున్నారు. పొత్తుంటే మాకు 5-6 కావాలని అడుగుతున్నారు. అక్కడ 25 ఎవరు గెలిచినా అది కూటమి కింద ఉంటుంది. ఓన్ బీజేపీ 370 రావాలంటే 370 రావాలనేది పెట్టుకున్నటువంటి టార్గెట్ రీచ్ కావాలంటే ఇట్లాంటి ప్రయోగాలు చేసుకుంటూ పోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఏమైంది, ఈజీగా
ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ఎలక్షన్ సీజన్ మనం తీసుకోవడానికి సమయం సందర్భం పెద్దన్న అని మామూలు అప్పుడు వచ్చి డబ్బులు ఇస్తా అంటే ఓ తీరు ఉంటుంది. ఇది వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి గారు పోయి పెద్దన్న గుజరాత్ లాగా అభివృద్ధి అంటే గుజరాత్ అభివృద్ధి అని అక్కడ గుజరాత్ లాగా అభివృద్ధి గుజరాత్ తో గుజరాత్ దూసుకెళ్తుంది గుజరాత్ దూసుకెళ్తుంది అనేది ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు గుజరాత్ పరుగులు తీస్తుంది అంటే పరుగులు ఆయన దీపించినట్టే కదా ఇప్పుడు మోడీ. మరి అదే గుజరాత్ లో పిసిసి అధ్యక్షుడు గుజరాత్ ఏం చేయట్లేదు గుజరాత్కి ఏం చేయట్లేదు అని వాళ్ళు విమర్శ చేస్తున్నటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సర్టిఫై చేశారు, మళ్ళా కేంద్రంలో అధికారంలోకి బీజేపీ వస్తుందనేది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సర్టిఫై చేయడం జరిగింది. ఆశీర్వాదం ఎందుకంటే పెద్దన్నలాగా చూస్తే ఎందుకంటే ఇప్పుడు వారం రోజుల షెడ్యూల్ వచ్చేదానికి ఏం ఆశీర్వాదం ఉంటుంది? ఏమైనా పైసలు ఇది విచిత్ర మొత్తం అదే అధికారంలో బీజేపీ రాబోతుంది అనేది క్లారిఫై చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి. రైట్ మృత్యుంజయ్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొంచెం ఆడియో ప్రాబ్లం ఉన్నట్టుంది, మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. సో మహేందర్ రెడ్డి గారు రైట్ మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేద్దాం, ఆడియో కొంచెం ప్రాబ్లం. శ్రీనివాస్ గారు ఇక్కడ రెండు అంశాలు, బీఆర్ఎస్ ఇక బ్యాటిల్లో లేదు అని చెప్పేసేసే బీజేపీ భావిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే నిన్న సభల్లో కానీ కిషన్ రెడ్డి మాట్లాడడం, బండి సంజయ్ కానీ ఈరోజు బండి సంజయ్ కూడా మాట్లాడుతూ బీఆర్ఎస్ అనేది నిన్నటి ముచ్చట ఈరోజు కాదు అని చెప్పేసి అన్న. ఓవైపు బీఆర్ఎస్ పరిస్థితి కూడా మనం చూస్తుంటే రాష్ట్రంలో రోజుకొక ఎంపీ వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ని బ్యాటిల్లో లేదు అని చెప్పి ప్రొజెక్షన్ చేయడంలో కాంగ్రెస్ బీజేపీ ఏ రకంగా సక్సెస్ అయ్యింది అనుకోవచ్చు? కాంగ్రెస్ బీజేపీ 100% సక్సెస్ అవుతున్నాయి. కానీ బీఆర్ఎస్ రెసిస్టెన్స్ ఎంత ఉంది? ఆ రెండిటి దాడి నుంచి బీఆర్ఎస్ ఏ విధంగా తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి పోరాడుతోంది అనేది వాళ్ళ ప్రజల్లో చర్చ. ఆ పోరాటంలో కనుక వీళ్ళు సమర్థంగా వ్యవహరిస్తే ఏది బీఆర్ఎస్, ప్రజలు కూడా వాళ్ళ వైపు ఉంటారు. కానీ ఆ పోరాటంలో ఇది వీక్ అయితే కనుక ప్రజలు ఏమవుతారు, ఎవరిది ఐ హ్యాండ్ అయితే అటే మొగ్గి చూపే అవకాశం. విజయ్ అన్నట్టుగా అంటే ఇక్కడ ఇద్దరు పెద్దన్న అనేటువంటి పదాన్ని వాడడం అనేది అది ఒక్కొక్క కోణంలో ఒక్కొక్కళ్ళు చూస్తున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం అదే కోణంలో చూస్తుంది, వాళ్ళిద్దరు దోస్తులు అనేది. ఈ మూడిటి మధ్య ఈ ట్రయాంగులర్ గేమ్ మొదటి నుంచి నడుస్తోంది. ఏది బీఆర్ఎస్ని అలాగే మింగేశారు. ఏమని గతంలో చూసాం, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ప్రియాంక, ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఏమని మొన్న ఎన్నికల ప్రచారం చేశారు, బీజేపీ బి టీం బీఆర్ఎస్ అన్నారు. బీజేపీ బి టీం బీఆర్ఎస్ అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళటం వల్ల ఏమైంది, బీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు నష్టపోయినాయి. బీజేపీ అంత నష్టం కాదు, బీఆర్ఎస్ టోటల్గా అధికారాన్ని కోల్పోయింది. బీజేపీ అది 8 అసెంబ్లీ సీట్లు సాధించింది. అంటే ఇక్కడ నష్టాన్ని మనం బీఆర్ఎస్ పరంగానే చూడాలి. బీజేపీ బి టీం బీఆర్ఎస్ అనేది ఇప్పుడు ఏం జరుగుతోంది, మోడీ ఈరోజు చేసిన విమర్శల్లో కూడా వాళ్ళిద్దరిని ఒక ఘాట కట్టాడు. ఏది తమకు ఉమ్మడి శత్రువులుగా తీసుకున్నారు, అటు కాంగ్రెస్ని టార్గెట్ చేశారు, ఇటు బీఆర్ఎస్ని టార్గెట్ చేశారు. దీంట్లో ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ ఏమంటుంది, సేమ్ అదే పాత పల్లవే అందుకుంటుంది. ఈ రెండు జాతీయ పార్టీల దాడి నుంచి, రెండు జాతీయ పార్టీల దీని నుంచి బీజేపీ బీఆర్ఎస్ ఎలా సర్వైవ్ అవుతుంది, ఇది ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. రైట్ విజయ్, అంటే బీఆర్ఎస్ రాష్ట్రంలో రోజుకొక ఎంపీ పోతున్న సందర్భంలో బీజేపీ తాను నెక్స్ట్ ఆ స్పేస్ని కవర్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీనిపై మీరేమంటారు? రాజకీయ పార్టీ వాళ్ళు టార్గెట్ పెట్టుకొని ప్రయత్నం చేసుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. బీజేపీ ప్రజలు డిసైడ్ చేస్తారు. నేను అనుకుంటా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాజకీయ ఎలక్షన్స్ వచ్చినటువంటిది, ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం రాష్ట్రంలో లేనటువంటి సందర్భంలో రాజకీయ అవసరాల కోసం ఓ రకంగా కొంతమంది పోయేవాళ్ళు సహజంగా పోతారు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి. కాంగ్రెస్ నుంచి పోయే వాళ్ళు ఉన్నారు, దేశవ్యాప్తంగా ఇక్కడ బీజేపీ నుంచి పోయే వాళ్ళు ఉన్నారు. ఈ ఎలక్షన్ టైంలో రాజకీయ పార్టీలలో జరిగేటువంటి ఒక రకమైనటువంటి ప్రక్రియ అది. ఆ ప్రక్రియలో ఎలక్షన్స్లో తెలుస్తుంది రేపు ఓటింగ్ పర్సంటేజ్, ఓట్లు ఎన్ని వస్తాయి, సీట్లు ఎన్ని వస్తాయి, ప్రజలు ఎటువైపు ఉన్నారు అనేది తెలుసు. బీఆర్ఎస్ పార్టీ
బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఇది తెలంగాణ పార్టీ, తెలంగాణ తీసుకొచ్చినటువంటి పార్టీ అనే ఒక గుర్తింపు అయితే ఉన్నది. అది పక్కగా పార్టీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కూడా మన జరిగినటువంటి ఓట్ బ్యాంకులో కూడా 1.775 ఓట్ తేడాతోటి మాత్రమే బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. ఓట్ బ్యాంక్ అట్లనే ఉన్నది. ఓట్ బ్యాంకుకి సంబంధించినటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నా, ఇక్కడ చూసుకున్నా ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఓట్ పర్సెంటేజ్. అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా మారే అవకాశం లేకపోలేదు. ఇందులో ఇక్కడ ఏమవుతుందంటే ఓటు ఇది మొన్న జరిగినటువంటి ఎలక్షను బీఆర్ఎస్కి ఉన్నటువంటిది ఒక ఖచ్చితమైనటువంటి ఓట్ బ్యాంక్, అది ఆ పర్సంటేజ్ ఓటు. ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ జరగబోతుంది తెలంగాణలో. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యలో ట్రయాంగిల్ ఫైట్ జరగబోతుంది. ఈ ట్రయాంగిల్ ఫైట్లో బీజేపీ మన ఎలక్షన్లో ఎగ్జాంపుల్ చూడండి, ఒక నల్గొండ కాన్స్టిట్యున్సీకి సంబంధించి బీజేపీకి 6,000 ఓట్లే వచ్చినాయండి. నల్గొండ టౌన్లో బీజేపీకి 6,000 ఓట్లు ఉండవు వాస్తవానికి. అక్కడ ఒక ఈజీగా ఎక్కువ వస్తాయి. ఈసారి ఈ ఓట్ల చీలిక ద్వారా ఓట్ల సంబంధించిన చీలే ఓట్లు ఇప్పుడు ఈసారి కాంగ్రెస్ ఓట్లు ఎక్కువగా చీలే అవకాశం కనిపిస్తుంది. అధికారంలో ఉంది కదా కాంగ్రెస్, ఓట్లు ఎట్లా చీలుతాయి? ఎందుకు అధికారంలో రోజుకు ఒక ఎంపీని కోల్పోతున్నారు? వాళ్ళు వినండి, ఎటుపోతున్నారు? బీజేపీలో కాంగ్రెస్ లోకి పోతున్నారు. కాంగ్రెస్ లోకి పోయే తక్కువ ఉన్నది, బీజేపీ వైపు పోతున్నటువంటిది ఉన్నది. మన ఏమైంది ఈ 2 నెలలనే పబ్లిక్లో విద్యుత్తుకు సంబంధించినటువంటిది, రైతు బంధుకు సంబంధించినటువంటిది చర్చ అయితే మొదలైంది. కాంగ్రెస్ ఓటే బీజేపీకి వెళ్తుంది అంటారు. మొన్న ఏదైతే బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పడినటువంటి మన బీజేపీ వాళ్ళు కూడా కొందరు కాంగ్రెస్ కు ఓట్లేశారు. మరి లేవు నల్గొండ లాంటి దాంట్లో 6,000 ఓట్లు ఉండడం ఏంటంటే బీజేపీకి టౌన్లో ఎక్కువ ఉంటాయి, కొంచెం బలంగా ఓటేశారు. ఆ రకమైన ఇప్పుడు కూడా కేంద్రంలో బీజేపీ వస్తుంది కాబట్టి అదే గెలిచే తెలంగాణ వాయిస్ ఢిల్లీలో వినిపించాలనేది ఒకటి వస్తుంది. తెలంగాణకు సంబంధించినటువంటి వాయిస్ 2 జాతీయ పార్టీలు ఏం చేయలేకపోతున్నాయి, మన వాయిస్ వినిపించలేవు ఆ పార్టీలకు. మరి మొండిగున్న గవర్నమెంట్ వినిపించింది వీళ్ళే. క్వశ్చన్స్ ఎవరేసారు? తెలంగాణకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ పార్లమెంట్లో నిలదీసింది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వీళ్ళు. దాదాపు 4,000 క్వశ్చన్లు వేయడం జరిగింది. వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు క్వశ్చన్స్ వేయలేదు. మహేందర్ రెడ్డి గారు ఏం లేదండి, ఒకటి ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏ రాజకీయ పార్టీ కానీ ప్రజల నుంచి ఓట్లు ఎలా రాబట్టుకోవాలని ఏ రాజకీయ పార్టీ ఆలోచిస్తుంది. అంటే భారతీయ జనతా పార్టీ కూడా మేము అధికారం రావాలని మేము కోరుకుంటాం. మాకు తెలంగాణలో మాకు 12 సీట్లు రావాలని, 8 నుంచి 12 సీట్లు రావాలని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చేసే భాగంలో మేము కూడా తెలంగాణకు ఏవైతే అభివృద్ధి పథకాల కింద నిధులు ఏవైతే ఇస్తామో మేము చెప్పుకుంటాం. ఎందుకంటే మేము మాది కూడా భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ, మాది సన్నాసుల మఠం కాదు. గతంలో కేసీఆర్ చెప్పడం జరిగింది. అంటే చెప్తున్నా, రాజకీయ పార్టీ రాజకీయం చేస్తే చేయదని కాదు, కానీ వాస్తవాలను ఒప్పుకోవాలి. ఎందుకంటే మోడీ గారిని ఇవాళ ప్రపంచ దేశాలే మెచ్చుకుంటా ఉన్నాయి. ఇవాళ ఎక్కడైనా ఇవాళ మీరు గమనించారు, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఇవాళ ఎంపీగా నిలవడానికి ఎవరు సుముఖత లేదు. ఇవాళ వాళ్ళందరూ కూడా వేరే పార్టీ నుంచి వచ్చి వేరే పార్టీ నుంచి పోటీ ఆలోచన కొద్ది ఉన్నారు. ఇవాళ కేసీఆర్ మీటింగ్ పెడితే కూడా ఎవరైతే వాళ్ళు నేను పోటీ చేస్తా అని చెప్పేసి అప్లికేషన్ రావట్లేదు, ఒక్కొక్క సీట్కి ఒక అప్లికేషన్ కూడా రావట్లేదు ఇవాళ టీఆర్ఎస్ పార్టీది. అంటే రాష్ట్రంలో ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్యలో పోటీ అని చెప్పేసి ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఇవాళ ఇక్కడ ఏదైతే ఉందో అసలు టీఆర్ఎస్ ఒక్క సీట్ కూడా వస్తే గ్యారంటీ కూడా లేదు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కూడా. ఎందుకంటే గతంలో వాళ్ళు ఏదైతే 10 సంవత్సరాలు ఏదైతే ఉందో విర్రవిగిపోయారండి. బుక్ అప్ చేయాలి. ఇవాళ కరీంనగర్లో టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు వాళ్ళందరూ చేరిపోతా ఉన్నారు. ఇవాళ గతంలో మంత్రిగా పనిచేసే గంగుల కమ్మకర్ అవినీతి అక్రమాలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ అంటే కరీంనగర్ ఇవాళ భారతీయ జనతా పార్టీ సుమారు 2 లక్షల మేరకు గెలుచుకునే అవకాశం ఉంది ఇవాళ. అంటే చెప్తున్నా, ఇక్కడ తెలంగాణ మొత్తంలో 17 స్థానాల్లో మేము 12 సీట్లు బాజాప్తా గెలుస్తామండి. ఎందుకంటే ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ దేశంలో మోడీ గారి పరిపాలన చాలా బాగుంది, మోడీ గారి సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి, మోడీ గారు ఒక సిస్టమేటిక్ గా వారు దేశాన్ని పరిపాలిస్తున్నారు, ప్రపంచ దేశాలు భారత వైపు వస్తున్నాయి కేవలం మోడీ గారి పరిపాలనతోనే. కాబట్టి మోడీ గారికి మీ దేశానికి ఓటేస్తామని చెప్పి ప్రజలు ఫిక్స్ అయ్యారు. దానిలో ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. మనం ఏదో డిబేట్ లో పాల్గొని మనం పార్టీ వాయిస్ వినిపిస్తాం తప్పించి ఏదో వాళ్ళు సొంతంగా ఏదో పార్టీని వాయిస్ వినిపించాలని చెప్పి వినిపిస్తారు తప్పించి వాస్తవాలు కూడా మాట్లాడుకోవాలి. వాస్తవాలు మాట్లాడుకుంటే ఇవాళ ఎక్కడ ఏ అసెంబ్లీ ఏ పార్లమెంట్ చూడండి, ఇవాళ పార్లమెంట్ కు బీజేపీకి ఒక్క ప్లేస్ లో 2-3 అప్లికేషన్స్ పెట్టుకున్నారండి. అంత కూడా పోటీ ఎక్కువైంది. అంటే వాళ్ళ బీజేపీకి ఇంత పోటీ చేస్తే కంపల్సరీ గెలుస్తారు ఒక నమ్మకం కలిగిందండి ఇవాళ. అందుకే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీకి రావడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా మంది బీజేపీ చూస్తున్నారు.
పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చారు. కానీ వాళ్ళకు ఇక్కడ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు ఏదో అటొక్క అడుగు ఇటొక్క అడుగు వేస్తూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసిన ఏదైతే ఉందో వాళ్ళు బహిరంగ సభలో పాలు పంచుకోవడం చాలా కరెక్టే. ఎందుకంటే అదే విధంగా వాళ్ళు 5 సంవత్సరాలు అదే విధంగా కొనసాగాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వము మంచిగా పరిపాలన అంటే ఎవరైనా స్వాగతించాలి కూడా, మంచి ప్రభుత్వం ఇస్తా అంటే. కానీ కేసీఆర్ లెక్క మళ్ళీ వీళ్ళు కూడా మారిందనుకో అప్పుడు ప్రజలు చీకొడతారు. మంచిగా పరిపాలించాలని మీరు అనుకుంటున్నారు. మీ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహేందర్ రెడ్డి గారు వాళ్ళు కూడా చీకొడతారు. అందుకే మహేందర్ రెడ్డి గారు కొనసాగించాలి, తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడాలని కోరుకుంటున్నాం. మహేందర్ రెడ్డి గారు మీ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇదే కాళేశ్వరం మీద ఇవాళే కామెంట్ కూడా చేశారు. కాళేశ్వరం బీఆర్ఎస్కి ఏటీఎం లాగా మారింది, కాంగ్రెస్ పార్టీకి కూడా యొక్క రిపేర్ల కోసం వాళ్ళు కూడా ఇప్పుడు దండుకోబోతున్నారు అని చెప్పేసి కామెంట్ చేశారు. మీరేమో బాగుంటుంది అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు సిబిఐ చేత ఎంక్వైరీ చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇవాళ వాళ్ళే ప్రభుత్వం ఇండివిజువల్ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మీరు ఎందుకు మరి సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదు? సిబిఐ ఎంక్వైరీ చేయండి. సిబిఐ ఉన్న ఈడీ సొంతంగా కేంద్రమే తీసుకుంటామో వాళ్ళ చేతిలో ఉన్నాయని చెప్పేసి బదనాం చేసేది మీరే. మరి ప్రభుత్వమే ఆదేశించచ్చు కదా సిబిఐ ఎంక్వైరీకి. సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడానికి రెండు విషయాలు నేనండి. ఇవాళ కావు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ 2 రిపోర్ట్ల బేస్ ఆధారంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ ఆదేశిస్తే వాళ్ళు ఏవైతే అక్రమాలు చేశారో చాలా మంది ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో ఇంజనీర్లు కానీ లేకపోతే కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లోపల కూడా సిద్ధంగా ఉంటారు అండి. ఎందుకు మరి కమిటీల పేరు మీద జ్యుడిషియల్ కమిటీల మీద కాలయాపన చేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ. రైట్ శ్రీనివాస్ గారు, ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ప్రధానంగా ఇప్పుడు స్టార్ట్ అయినటువంటి ఎన్నికల విజయ సంకల్ప సభలో కానీ ఇంకే రేపు రాబోయే రోజుల్లో మోడీ, అమిత్ షా, తర్వాత నడ్డా, ఈ రాజ్నాథ్ సింగ్ వీళ్ళంతా కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఫోకస్ ఎక్కువగా పెట్టింది బీజేపీ తెలంగాణ మీద. అయితే ఇక్కడ కార్నరు కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్నే ఎక్కువ చేస్తున్నారు. దీన్ని బట్టి ఏముంటాం? ఇప్పుడు ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రేపటి ఎన్నిక కేసీఆర్ని ప్రధాని చేసే ఎన్నిక కాదు, కేసీఆర్ని ముఖ్యమంత్రి చేసే ఎన్నిక కాదు. రేపటి ఎన్నిక ఏంటంటే ప్రధానిగా మోడీ ఉండాలా, రాహుల్ ఉండాలా. పార్లమెంట్ ఎన్నికలను మనం ఆ దృష్టితోనే చూడాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిణామాలు వేరు. అక్కడ 2 ఎన్నికలు ఒకేసారి వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఒకే ఎన్నిక వేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. రేపటి ఎన్నికల్లో ఇక పిఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఇక ఏమవుతుంది, అమీతుమి వీళ్ళిద్దరూ తలపడుతుంటారు. మీరు అన్నట్టు బీజేపీ కాంగ్రెసే గ్రౌండ్ ఆక్యుపై చేసే అవకాశం ఉంది, అమీతుమి తెలుసుకునే అవకాశం ఉంది. ప్రధానిగా మోడీ కావాలి అని వాళ్ళు అడుగుతారు, ప్రధానిగా రాహుల్ కావాలని వీళ్ళు అంటారు. ఈ కూటమి మధ్య ఎన్నిక జరుగుతుంది, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి మధ్య జరిగే ఎన్నిక రాబోయే పార్లమెంట్ ఎన్నిక తెలంగాణలో. ఈ పరిస్థితుల్లో గ్రౌండ్లో బీఆర్ఎస్ మరి ఇదైపోయే అవకాశం ఉంది. ఏ విధంగా రేపు పార్లమెంట్ ఎన్నికలను మమ్మల్ని గెలిపించండి, ఎంపీలుగా బీఆర్ఎస్ని గెలిపించండి అని పిలిపించినా వీళ్ళు వచ్చి అక్కడ ఏం చేస్తారు? ఇక్కడ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ఉంది, రేవంత్ రెడ్డి ఉన్న పరిస్థితుల్లో మనం బీఆర్ఎస్కి వేసే ఓటు వేస్ట్ అవుతుందనే అవకాశం ఉంటుంది. జనరల్గా ఏంటంటే అధికారంలో ఎవరుంటే అటే మొగ్గు చూపుతారు. మన హ్యూమన్ సైకాలజీ. గెలిచే వాళ్ళకే మీరు ఇందాక అన్నారు గెలుపు గుర్రాలకే ఓటేద్దామన్నట్టుగా బీజేపీ చాప కింద నీరులాగా వస్తుంది. మనం చూసాం లాస్ట్ ఎలక్షన్ పార్లమెంట్ బిఫోర్ ఏం చేశారు, దళిత్ కార్డు తీసుకున్నారు, ఎలా కృష్ణ మాదిగని పక్కన పెట్టుకున్నారు, వర్గీకరణ తీసుకొచ్చారు తెరపైకి, దాని బీసీ ముఖ్యమంత్రి నినాదం ఎత్తుకున్నారు. ఈరోజు ఆదిలాబాద్లో ప్రధాని మోడీ మీటింగ్ని ఎలా చూడాలా, ట్రైబల్ ద్రౌపది ముర్ము గురించి కూడా ఎత్తారు. ఆయన హైదరాబాద్లో కొత్తగా ఏర్పాటు చేసిన మ్యూజియం కూడా ట్రైబల్ గోండ్ పేరు పెడుతున్నాం అని చెప్పేసి చెప్పారు. అవునా, సమ్మక్క సారక్క విశ్వవిద్యాలయం అన్నారు. అంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఎస్టీ ఓటింగ్ మీద పడ్డారు. ఫోకస్ పెట్టి అంటే బీసీ ఎస్సీ ఎస్టీ ఓటింగ్ని బీఆర్ఎస్కు దూరం చేసే ఎత్తుగడలో బీజేపీ చాప కింద నీరులాగా తెలంగాణలోకి చొచ్చుకొస్తుంది. దాన్ని బీఆర్ఎస్ ఎంత మేరకు రెసిస్ట్ చేయగలదు, కేసీఆర్ ఎంత మేరకు సవాల్ చేయగలరు. ఇప్పుడు ఇదేంటంటే హరీష్ రావు కేటీఆర్తో నడిచేది కాదు. కేసీఆర్ మళ్ళా యాక్టివ్ కావాలి. ఆయన ఇవాళ బయటకు వచ్చి రోడ్డు మీదకి వస్తే తప్ప బీఆర్ఎస్ ఇవాళ యాక్టివేట్ అయ్యే అవకాశం లేదు. ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది ఎంపీలు కొంతమంది వీళ్ళు కూడా వరుసపడ్డారు, ఎటు కాంగ్రెస్లోకి
వీటన్నిటికి మనం చూస్తున్నాము. వరంగల్లో కూడా ఎవరో మారినట్టుగా చూస్తున్నాం. తర్వాత ఎమ్మెల్సీ కూడా ఎవరో మారారని చూసాము. ఇక్కడ జీహెచ్ఎంసీ పరిధిలో కూడా మనం చూస్తున్నాం. బొంతు రామ్మోహన్ వీళ్ళందరూ కూడా మారుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి, ఫ్లడ్ అవుతారు. ఒకవైపు వలసలకు అడ్డుకట్ట వేసుకోవాలి ఎవరు, బీఆర్ఎస్. మరోవైపు క్యాడర్ని యాక్టివేట్ చేయాలి, లీడర్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఇదంతా జరగాలంటే రేపటి ఎన్నిక ప్రధాని ఎన్నిక. రేపటి ఎన్నిక మోడీ వర్సెస్ రాహుల్. మోడీ వర్సెస్ రాహుల్లో బీఆర్ఎస్ ఎటు మొగ్గుతుంది? రైట్, మోడీకి మొగ్గుతుందా, రాహుల్కు మొగ్గుతుందా? అదే ప్రశ్న. రైట్ విజయ్, చివరిగా కంక్లూడ్ చేయండి. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటనల ద్వారా ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు అనుకోవచ్చా? నేనైతే ఈసారి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న 370 సీట్లు అనేది ఓవర్గా కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే రావాల్సినన్ని సీట్లు వచ్చేసినాయి వాళ్ళకి. ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి, ఉత్తరప్రదేశ్లో అయితే 15 సంవత్సరాల నుంచి బీజేపీకి ఓట్లు వేసి ఉన్నారు ప్రజలు. 78 సీట్లు, మొన్న 80 సీట్లు ఉంటే 77 సీట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆడ ఇంకా లేవు, స్థానాలు లేవు. అక్కడ ఏదున్నా తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్లో తగ్గే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా గుజరాత్లో ఉంటే ఫుల్ వచ్చేసినాయి. అక్కడ కూడా ఏమైనా 1-2 తగ్గితే తగ్గొచ్చు తప్ప పెరిగే అవకాశాలు లేనటువంటిది. పెరిగితే వాళ్ళకి 370 రావాలి అని అంటే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 చోట్ల బీజేపీ పోటీ చేసి ఇండివిజువల్గా ఎక్కువ సీట్లు ఒక 20 స్థానాలు 30 స్థానాలు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బెంగాల్లో వాళ్ళకి 18 ఉన్నది ఇప్పటికే. ఆ 18 ఆడ 42 ఉంటే అక్కడ ఇంకో 10 పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒరిస్సాలో కూడా వాళ్ళకు రావాల్సినవన్నీ వచ్చినాయి. ఉన్నటువంటి దాంట్లో వాళ్ళ ఏజెన్సీ బాగానే ఉన్నాయి. ఆల్రెడీ కర్ణాటక ఉంది. తమిళనాడులో 39 ఉన్నాయి. అక్కడ ఒక 20 స్థానాలు ఏమైనా తెచ్చుకోవాలి ఇండివిజువల్గా. అట్లా తెచ్చుకుంటే 370 రాగలదు. ఇక పంజాబ్ ఉన్నటువంటిది, పంజాబ్లో వాళ్ళకు లేవు. పంజాబ్లో మొత్తం 13 ఉంటే అక్కడ ఏమన్నా వస్తే 3-4 సీట్లు ఒకవేళ వే ఉంది అనుకుంటే. ఢిల్లీలో మొత్తం వాళ్ళేనే. నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉన్న మొత్తం 24 ఏమో ఉన్నాయి. వాళ్ళు 17-18 సీట్లు వీళ్ళే ఉన్నారు. టార్గెట్ అనేది మీరు అన్నందుకు విజయ్ గారు అనేది ఏంటంటే వాళ్ళ 303 నిలబెట్టుకునే పరిస్థితి లేనప్పుడు 370కి ఎలా జరుగుతారు ఆ సంగతి. గతం కంటే నేనైతే తగ్గుతాయి అనుకుంటున్నా. వాళ్ళు సంఖ్య దగ్గర ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి మిత్రులు ఎట్లా వస్తారో చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మహేందర్ రెడ్డి గారు చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు రాబోయే రైట్, ఆడియో ప్రాబ్లం ఉన్నట్టుంది, మళ్ళీ ఇచ్చేద్దాం. మొత్తం మీద చూసినట్లయితే ప్రధానమంత్రి సుడిగాలి పర్యటనలు సౌత్ ఇండియాలో సీట్లు పెంచుతా లేదా అనేది చూడాలి. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ మృత్యుంజయ్ గారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సౌత్ మీద ఫోకస్ బాగా పెట్టినట్టుగా కనిపిస్తోంది. వరుస పర్యటనలతో సౌత్ ఇండియాలో ఎక్కువ సీట్లు తెచ్చుకునే ప్రయత్నాలు మరి ఏ మేరకు ఫలిస్తాయి ఏంటి అనేది చూడాలి. ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్లేస్ని బీజేపీ ఏ మేరకు భర్తీ చేస్తుంది ఏంటి అనేది, ఎలాంటి వ్యూహాలు ఎత్తుగడలు అనుసరిస్తుంది అనేది రాబోయే రోజులు చూడాలి. ఇది వాటి స్టేట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.